ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే క్లాడ్ అండ్ ఆల్సో మీరు రియల్ టైంలో చూడొచ్చు. ఈ క్లాడ్ వచ్చిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ లేఆఫ్స్. ద రీజన్ ఈస్ వై దిస్ క్లాడ్ ఈస్ రీప్లేసింగ్ మ్యాన్ పవర్. సో వన్ బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ యొక్క ఏఐ అప్డేట్స్ ఏవైతే వస్తాయో వాటికి మనం అడ్డుగా నిలబడడం కంటే ఈ యొక్క స్కిల్స్ని మనం నేర్చుకున్నట్లయితే మన యొక్క జాబ్స్లో శాలరీ హైక్స్ ఎక్కువగా వస్తాయి అండ్ స్టూడెంట్స్కి అయితే బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ మెయిన్లీ మన యొక్క వర్క్ని కంప్లీట్ ఆటోమేషన్ చేసుకొని లాట్స్ ఆఫ్ టైమ్ని సేవ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ మాస్టరింగ్ ఏఐ బిఫోర్ ఏఐ మాస్టర్స్ యూ అండ్ దిస్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు లెర్న్ ఏఐ. ఈ వీడియోలో వచ్చేసరికి ప్రెసెంట్ ఏఐలోనే టాప్ మోస్ట్ స్కిల్ ఏదైతే ఉందో క్లాడ్, దాని గురించి ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్పర్ట్ లెవెల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రెసెంట్ క్లాడ్ వచ్చేసరికి చాలా హై డిమాండెడ్ స్కిల్ అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి క్లాడ్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు క్లాడ్ అంటే ఏంటి, దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఈ క్లాడ్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్సో ఈ క్లాడ్ని యూజ్ చేసుకొని మనం యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ వర్క్ ఫ్లోస్, ఏజెంట్స్, ఆటోమేషన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి నేను పెట్టిన ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో మీకేం కావాలనుకుంటారో కింద కమెంట్ చేయండి. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్ గా క్లాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ బిగినర్ లెవెల్ టు ఎక్స్పర్టీ లెవెల్. అసలు క్లాడ్ అంటే ఏంటి, ఈ క్లాడ్ మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ క్లాడ్ మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఈ క్లాడ్ ని యూజ్ చేసుకొని మన యొక్క యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ వర్క్ ఫ్లోస్ కానీ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్లాడ్? అసలు క్లాడ్ అంటే ఏంటి అంటే ఇది మనకు వచ్చేసరికి ప్రతి ఒక్క వర్క్ ని కంప్లీట్ చేసి ఇస్తుంది. ఇది మన యొక్క ఆటోమేషన్ కావచ్చు, యాప్ బిల్డింగ్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, వర్క్ ఫ్లోస్ కావచ్చు ఆర్ రియల్ టైమ్ వర్క్ ఏదైనా సరే ఈ క్లాడ్ ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క వర్క్ ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా మీరు ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే చాలు ఎవ్రీథింగ్ ఇది మనకి వర్క్ కంప్లీట్ చేసి ఇస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకి రియల్ టైమ్ లో వర్కౌట్ అవుతుంది అండ్ కోడ్ కూడా చాలా యాక్యురేట్ గా రాస్తుంది అనమాట. సో నార్మల్ గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో చూసినట్లయితే కొంచెం కోడ్ ఇష్యూస్ కానీ ఆర్ ఎల్స్ కోడ్ కరెక్ట్ గా ఉండకపోవటం ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి. బట్ దీంట్లో మనకి రియల్ టైమ్ లో కోడ్ కూడా ఎలాంటి బగ్స్ లేకుండా ప్రతిదీ కంప్లీట్ చేస్తుంది అండ్ ఆల్సో బగ్ ఫిక్సింగ్ కూడా ఉందన్నమాట. సో మీకు ఏదైనా ఎర్రర్స్ ఉన్నా సరే దీంట్లోనే మళ్ళీ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఫుల్ ఎర్రర్స్ ని కూడా మనకి ఫిక్స్ చేసి కంప్లీట్ గా ఇస్తుంది. సో ఈ క్లాడ్ ని యూజ్ చేసుకొని మీరు ఏ వర్క్ నైనా సరే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ మ్యాన్ పవర్. కంప్లీట్ గా ఆటోమేట్ చేసి ఇస్తుంది. సో అందుకనే మనం క్లాడ్ ని యూజ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వై ఇట్స్ హెల్ప్ఫుల్. సో నార్మల్ గా మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేసినట్లయితే ఒక్కో ప్లాట్ఫామ్ లో ఒక్కోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT లో వచ్చేసరికి మనం చార్జ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ఏదైనా స్మాల్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ గూగుల్ యాంటీ గ్రావిటీ తీసుకుంటే వెబ్సైట్స్ ఆర్ యాప్ బిల్డింగ్ ప్రాసెస్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇట్లా ఒక్కో ప్లాట్ఫామ్ లో ఒక్కోటి యూజ్ చేస్తాం. బట్ ఈ క్లాడ్ వచ్చేసరికి మనం ప్రతి ఒక్క టాస్క్ అనేది ఈ ఒక్క ప్లాట్ఫామ్ లోనే బిల్డ్ చేయొచ్చు అనమాట విత్ 100% యాక్యురసీ. సో అందుకనే మనం ఈ క్లాడ్ ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ టు యూస్ క్లాడ్. ఈ క్లాడ్ ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఈ క్లాడ్ యూజ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ టెర్మినల్ ఆప్షన్ అనమాట. సో ఈ టెర్మినల్ నుంచి మీరు క్లాడ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో VS కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి మీరు క్లాడ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డెస్క్టాప్ యాప్. సో ఇప్పుడు మీకు డెస్క్టాప్ యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రెసెంట్ నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అది డెస్క్టాప్ యాప్ అనమాట. సో ఈ క్లాడ్ ని మనం ఈ 3 డిఫరెంట్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి మొబైల్ యాప్ లాగా కూడా ఇది ఉంది. సో మీరు iOS అయితే iOS యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్సో ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని క్లాడ్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో క్లియర్ కదా ఈ క్లాడ్ ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు అనేది. అండ్ ఇప్పుడు మీకు క్లియర్ గా డెస్క్టాప్ యాప్ లో ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఇది యూజ్ చేయడానికి యూజర్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఈ డెస్క్టాప్ యాప్ ని యూజ్ చేయడానికి.
సో ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ ఏ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. మీరు ఈ క్లాడ్ ని డెస్క్టాప్ యాప్ లాగా ఇన్స్టాల్ చేసుకోవడం కోసం జస్ట్ మీ యొక్క క్రోమ్ కి వెళ్ళి క్లాడ్ ఇన్స్టాల్ ఫర్ డెస్క్టాప్, జస్ట్ మీరు క్రోమ్ లోకి వెళ్ళి క్లాడ్ ఇన్స్టాల్ ఫర్ డెస్క్టాప్ అనగానే మీకు ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ డౌన్లోడ్ క్లాడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డెస్క్టాప్ లో మీది మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్ అండ్ ఆల్సో మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే iOS ఆర్ ఆండ్రాయిడ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీకు ఏది కావాలో దాని పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇది మీ యొక్క డెస్క్టాప్ లో గానీ ఆర్ మొబైల్ కావాలనుకుంటే మొబైల్లో గానీ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. వన్స్ ఈ క్లాడ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి సో దట్ క్లాడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ క్లాడ్ ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీకు క్లాడ్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ దీని యొక్క ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీని యొక్క ఇంటర్ఫేస్ చూసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీ యొక్క టాస్క్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క హిస్టరీ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఆల్సో వీటి యొక్క డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ మిడిల్ లో మీకు వచ్చేసరికి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అప్పర్ పార్ట్ చూసినట్లయితే దీంట్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి లైక్ చార్ట్, కోవర్క్, క్లాడ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఒక న్యూ టాస్క్ క్రియేట్ చేయడానికి, ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా న్యూ టాస్క్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీంట్లోనే మీ యొక్క టాస్క్స్ అనేవి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి న్యూ టాస్క్ క్రియేట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, అంటే ఏంటంటే మీరు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయటం. ఈ ప్రాజెక్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీ యొక్క కంప్లీట్ టాస్క్ అనేది ఒకే ప్రాజెక్ట్ లో బిల్డ్ చేసినట్లయితే సో దట్ మీకు ప్రతిదీ కూడా దాంట్లోనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆల్సో మెమరీ ఉంటుంది. కాబట్టి దాని రిలేటెడ్ మీరు ఏది సర్చ్ చేసినా సరే ఒకే ప్లేస్ లో దొరుకుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నా ఆఫీస్ రిలేటెడ్ అన్ని కూడా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో యూజ్ చేసుకోవడం అండ్ ఆల్సో నా వర్క్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవటం అండ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ కానీ ఇట్లా కంటెంట్ రిలేటెడ్ అంతా కూడా ఒక న్యూ ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దాంట్లో స్టార్ట్ చేయటం. ఇట్లా మనం చేసినట్లయితే ప్రతిదీ కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఏది కావాలన్నా సరే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవటం కోసం ఇక్కడ మీకు క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంటే దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ అంటే మీకు ఆల్రెడీ ఏదైనా ఫోల్డర్ ఉంటే దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి క్లిక్ చేస్తున్నా అండ్ ప్రాజెక్ట్ నేమ్. సో మీరు ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా యూజ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క నేమ్ ని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇది యూట్యూబ్ కంటెంట్ అనుకోండి. సో ఇక్కడ నేను యూట్యూబ్ కంటెంట్, సో ఇట్లా యూట్యూబ్ కంటెంట్ అని పెడుతున్నాను అండ్ దానికి మీరు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు బికాజ్ ఇది వచ్చేసరికి ఆప్షనల్ అనమాట.
అండ్ దీనికి మీరు ఏదైనా ఫైల్స్ యాడ్ చేయాలనుకుంటే, సో మీకు యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అని ఈ నేమ్ పెట్టాను. దాని రిలేటెడ్ ఫైల్స్ ఏమన్నా ఉంటే ఆ ఫైల్స్ ని కూడా ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ యొక్క లొకేషన్ ని కూడా మీరు సెట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క డెస్క్ టాప్ లో ఈ ఫైల్ ని సేవ్ చేయాలనుకుంటున్నారా, డాక్యుమెంట్స్ లోన, అట్లా ప్రతిదీ కూడా మీకు నచ్చిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఆ యొక్క పర్టికులర్ ఫైల్ లో ఇది ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ వన్స్ ఇదంతా మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రతిసారి మీ యూట్యూబ్ కంటెంట్ రిలేటెడ్ అంతా కూడా డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కి వచ్చి ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. సో దీని వల్ల హెల్ప్ఫుల్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమైంది కదా. నార్మల్ గా డిఫరెంట్ టాస్క్ అయితే ఇట్లా ఉంటుంది. సో నా ప్రీవియస్ హిస్టరీ చూసారు కదా, ఇట్లా ప్రతిదీ కూడా న్యూ టాస్క్ కి వెళ్ళి ప్రతిదీ చేసుకోవడానికి ఉంటుంది. అదే ప్రాజెక్ట్ క్రియేట్ చేసినట్లయితే ఇదే ప్రాజెక్ట్ లో మీ యొక్క వర్క్ అంతా కూడా దాని రిలేటెడ్ కంప్లీట్ గా చేసుకోవడానికి ఉంటుంది. అట్లానే నేను న్యూ ప్రాజెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేసి కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇవ్వాలనుకుంటున్నాను. సో కోర్స్ అని పెట్టాను. అండ్ ఆల్సో దీంట్లో నా యొక్క డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో దట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ లో నాకు 2 డిఫరెంట్ ఉన్నాయి. నాకు ఇప్పుడు దేంట్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నానో దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి నేను సర్చ్ చేసినట్లయితే నా యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా దీంట్లో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రాజెక్ట్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి సర్చ్ ఆప్షన్. ఈ సర్చ్ ఆప్షన్ మీకు ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుందంటే, మీరు సపోజ్ ఒక టాస్క్ ని ప్రీవియస్ గా ఎప్పుడో క్రియేట్ చేసినవి ఉన్నాయి అండ్ మీకు అది కనిపించట్లేదు. మీరు దానికోసం ప్రతిదీ కూడా ఇక్కడ సర్చ్ చేయకుండా జస్ట్ ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి దాని యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆర్ ఎల్స్ దాని యొక్క కీవర్డ్ మీకు దాని రిలేటెడ్ ఏది ఐడియా ఉన్నా సరే, సో మీరు సింపుల్ గా దాన్ని సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ అని చెప్పేసి సర్చ్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఆ యొక్క చార్ట్ లోకి నేను వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా మీరు ఏదైనా సరే ఈజీగా సర్చ్ చేయడానికి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి షెడ్యూల్డ్. సో ఈ షెడ్యూల్లో వచ్చేసరికి మీ యొక్క టాస్క్ ఏదైనా సరే షెడ్యూల్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఇచ్చారనమాట. అంటే లైక్ మీరు ఏ టాస్క్ అయినా సరే ఒక పర్టికులర్ డేట్ నా గానీ ఆర్ ఎల్స్ వీక్లీ గానీ మీకు రిమైండ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, రన్ టాస్క్ ఆన్ షెడ్యూల్ ఆర్ వెన్ ఎవర్ యూ నీడ్ దెమ్. సో మీరు మీ యొక్క టాస్క్ ని రన్ చేసి మీకు నచ్చిన టైంలో దీన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ షెడ్యూల్ టాస్క్ వచ్చేసరికి ఓన్లీ రన్ వెన్ యువర్ కంప్యూటర్ ఈస్ అవేక్. అంటే మీ సిస్టమ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ షెడ్యూల్ ఆప్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ దీన్ని మీరు షెడ్యూల్ చేసుకోవడానికి ఇక్కడ న్యూ టాస్క్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి దాని యొక్క నేమ్, అంటే మీరు ఏదైతే షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసరికి మెయిల్ రిమైండర్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ లైక్ నా యొక్క మెయిల్ రిలేటెడ్ ఒక క్యాలెండర్, నేను ఏదైనా మీటింగ్ షెడ్యూల్ చేయాలని కానీ ఆర్ ఎల్స్ ఇట్లా ఏదో ఒక డిస్క్రిప్షన్ మీకు ఏదైనా ఉంటే దాన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ ప్రాంప్ట్, అంటే ఈ యొక్క షెడ్యూల్ ఏం చేయాలి అనేది డీటెయిల్డ్ ప్రాంప్ట్ ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే చెక్ మై గూగుల్ క్యాలెండర్ ఫర్ టుడేస్ మీటింగ్స్ అండ్ సమ్మరైజ్ మై 100 ఈమెయిల్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తే ఇది సమ్మరైజ్ చేసి ఒక పర్టికులర్ టైం మనం ఏదైతే టైం ఇస్తామో ఆ టైంలో మనకి ప్రొవైడ్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇట్లా మీరు ఒక ప్రాంప్ట్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ దగ్గర మీ యొక్క షెడ్యూల్ టైం ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అది మీరు అవర్లీ బేసిస్, మీకు అవర్లీ ఇది ప్రొవైడ్ చేయాలా లేదంటే డైలీ బేసిసా, వీక్ డేసా, వీక్లీయా, ఇట్లా ఎవ్రీథింగ్ మీరు మీకు నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోడల్ అని ఉంది కదా, ఈ మోడల్ లో వచ్చేసరికి మీకు డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. క్లౌడ్ ఓపస్, క్లౌడ్ సోనెట్ 4.6 అండ్ క్లౌడ్ హైకు. వీటి రిలేటెడ్ కూడా మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మోడల్స్ ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతాయని. సో దీంట్లో మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ టాస్క్ ని ఈ యొక్క మోడల్ అనేది మనకి కంప్లీట్ చేస్తుంది అనమాట. సో అట్లా మీకు నచ్చిన మోడల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఫోల్డర్ టు వర్క్ ఇన్, అంటే ఈ పర్టికులర్ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత ఏ ఫోల్డర్ లో సేవ్ చేయాలి అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నేను న్యూ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఫోల్డర్ నేమ్ ప్రొవైడ్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఆ యొక్క ఫోల్డర్ లో నాకు ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఇదంతా కూడా కంప్లీట్ గా ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టాస్క్ మీరు ఏదైతే ప్రొవైడ్ చేశారో అది షెడ్యూల్ అయిపోతుంది. మీరు ప్రొవైడ్ చేసిన ఫ్రీక్వెన్సీ ప్రకారం ఇది మీకు నోటిఫై చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు షెడ్యూల్ అనే ఆప్షన్ వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి డిస్పాచ్, అండ్ ఇది న్యూ అప్డేట్ అనమాట. అండ్ ఆల్సో ఇది సూపర్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ డిస్పాచ్ అంటే ఏంటంటే మీ యొక్క మొబైల్ నుంచి మీ యొక్క సిస్టమ్ ని కంట్రోల్ చేయటం అనమాట. సో మీరు ఏదైతే టాస్క్ ప్రొవైడ్ చేస్తారో అది సింపుల్ గా మీరు మొబైల్లో ఇస్తే
ఇది మీ యొక్క సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది. సో మీరు దాన్ని సిస్టమ్ లో చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీ మొబైల్ నుంచి సిస్టమ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి రీసెంట్ గా ఏదైతే క్లౌడ్ బాట్ వచ్చిందో సో దానిలానే ఇది కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే డిస్పాచ్ ఫ్రమ్ ఎనీవేర్. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే దీన్ని మీరు డిస్పాచ్ చేయొచ్చు. యువర్ ఫోన్ ఈజ్ లైక్ ఏ వాకీ టాకీ అండ్ దెన్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ క్లౌడ్ ఆన్ యువర్ కంప్యూటర్. మీరు జస్ట్ మీ యొక్క మొబైల్లో ఏం కావాలని చెప్తే ఇది కంప్లీట్ గా మీ యొక్క టాస్క్ ని మీ యొక్క సిస్టమ్ లో కంప్లీట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, జస్ట్ సెండ్ క్లౌడ్ ఏ మెసేజ్ అండ్ ఇట్ విల్ వర్క్ ఆన్ యువర్ టాస్క్ యూజింగ్ యువర్ కంప్యూటర్. మీరు క్లౌడ్ కి జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ సెండ్ చేస్తే అదే మీ యొక్క టాస్క్ ని మీ యొక్క సిస్టమ్ యూజ్ చేసుకొని కంప్లీట్ చేసి ఇస్తుంది. అండ్ క్లౌడ్ కెన్ ఆల్సో రన్ టాస్క్ ఆన్ యర్ షెడ్యూల్ ఆర్ వెన్ ఎవర్ యూ నీడ్ దెమ్. సో మీరు దీన్ని షెడ్యూల్ కూడా చేయొచ్చు, ఆర్ నాకు ఒక పర్టికులర్ టైంలో దీన్ని నాకు కంప్లీట్ చేసి ఇవ్వు అంటే ఆ పర్టికులర్ టైంలో ఇది కంప్లీట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి రిమైండర్ ఏంటంటే ఈ యొక్క టాస్క్ చేస్తున్నప్పుడు మన యొక్క సిస్టమ్ అనేది ఓపెన్ లో ఉంటేనే మనం జస్ట్ మన మొబైల్ నుంచి మనం ఎక్కడున్నా సరే జస్ట్ మొబైల్లో యాప్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి నాకు ఈ యొక్క టాస్క్ అనేది చెయ్యి అని చెప్పేసి చెప్తే చాలు, కంప్లీట్ గా మనం మొబైల్లో చెప్పింది ఇదంతా కూడా మనకి సిస్టమ్ లో జనరేట్ చేసి రెడీగా మన ఫోల్డర్ లో సేవ్ చేసి ఉంచుతుంది. బట్ దీనికి మన యొక్క సిస్టమ్ అనేది ఓపెన్ లో అయితే ఉండాలన్నమాట. సో దీన్ని మీరు స్టార్ట్ చేయడం కోసం ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పేర్ విత్ క్లౌడ్ మొబైల్ యాప్ మన యొక్క మొబైల్ ని దీనికి పేర్ చేయాలన్నమాట. సో అది పేర్ చేయడానికి ఇక్కడ స్కానర్ ఉంది కదా, దాన్ని మీరు స్కాన్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్ అనేది దీనికి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ గివ్ క్లౌడ్ యాక్సెస్ టు యువర్ ఫైల్స్ అనే దాన్ని ఎనేబుల్ చేయాలి. అండ్ మీ యొక్క సిస్టమ్ అవేక్ లో ఉంచడానికి దీన్ని ఎనేబుల్ చేసి అండ్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ గా ఈ సెటప్ అంతా ఫినిష్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నుంచి మీ యొక్క సిస్టమ్ ని మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మీరు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇట్లా మీ యొక్క ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ మీరు ఏవైతే టాస్క్ ఇస్తారో అదంతా కూడా మీకు కంప్లీట్ చేసి ఫోల్డర్ లో సేవ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడియాస్. ఈ ఐడియాస్ లో ఈ క్లౌడ్ ని అసలు బేసిక్ గా ఎట్లా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనే డిఫరెంట్ ఐడియాలజీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో వాళ్ళ ఎగ్జాంపుల్స్ తో సహా ఇది ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ప్రొవైడ్ చేశారు. సో ఎగ్జాంపుల్ గా క్రియేట్ ఏ డైలీ brief and create a presentation, meeting follow-up, documents, plan a trip, automation, and build a web app, website development, app development, organize my files, వర్క్ ఫ్లోస్. ఇట్లా ప్రతి ఒక్క ఐడియాలజీస్ అన్ని కూడా అసలు ఈ క్లౌడ్ ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనే డిఫరెంట్ ఐడియాలజీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కస్టమైజ్ ఆప్షన్. అసలు ఈ కస్టమైజ్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా అనుకోండి. సో క్యాన్వాని మనం దీనికి కనెక్ట్ చేసినట్లయితే క్యాన్వాలో ఏ విధంగా అయితే మనకి డిజైన్స్ యాక్యురేట్ గా క్రియేట్ అవుతాయో అదే విధంగా మనం దీంట్లో క్యాన్వాని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం దీంట్లో ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే డిజైన్స్ అనేది అంతే యాక్యురేట్ గా మనకి జనరేట్ అయ్యి వస్తాయి అన్నమాట. అట్లా ఒక థర్డ్ పార్టీ టూల్ ని మనం దీంట్లో కనెక్ట్ చేసినట్లయితే ఆ యొక్క టూల్ ఏ విధంగా అయితే రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుందో అదే విధంగా ఈ క్లౌడ్ కూడా మనకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ కస్టమైజ్ లోకి వెళ్ళి మీరు ఆ యొక్క కనెక్టర్స్ ని యాడ్ చేయాలన్నమాట. సో ఈ కస్టమైజ్ లోకి వెళ్ళి ఈ కనెక్టర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏవైతే కనెక్ట్ చేసుకున్నారో అవి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ కొత్తగా మీరు కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి బ్రౌజ్ కనెక్టర్స్ లోకి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి అనమాట. సో మీకు మెయిల్ కావాలనుకుంటే మెయిల్ ని కనెక్ట్ చేయొచ్చు, గూగుల్ క్యాలెండర్, నోషన్, క్యాన్వా, ఫిగ్మా, స్లాక్, హబ్ స్పాట్, ఇట్లా డిఫరెంట్ కనెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ కనెక్టర్ ని యూజ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మీరు ఏం చేస్తారు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో దట్ కనెక్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్తుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ చూసారు కదా కంటిన్యూ అంటే మన యొక్క పర్మిషన్ అడుగుతుంది అనమాట ఈ యొక్క మెయిల్ ని క్లౌడ్ లో యూజ్ చేయడానికి. సో నేను సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేశాను. అండ్ మీ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది. సో మీరు ఏ మెయిల్ ఐడితో దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో దట్ ఈ యొక్క పర్టికులర్ మెయిల్ అనేది నాకు క్లౌడ్ కి కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ నేను అలో చేశాను. అండ్ నౌ నా యొక్క మెయిల్ అనేది చూసారు కదా ఇక్కడ కనెక్టర్స్ లో జీమెయిల్ కనెక్ట్ అయిపోయి ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన కనెక్టర్స్ ఏదైనా సరే యాడ్ చేసుకునే ప్రాసెస్. ఇట్లా మనం కనెక్టర్స్ ని యాడ్ చేసినట్లయితే మన యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే బిల్డ్ చేస్తామో అవి యాక్యురేట్ గా రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట.
సో ఇప్పుడు మీకు క్లియర్ కదా, ఈ క్లాడ్ లో మీకు లెఫ్ట్ సైడ్ ఏవైతే డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయో అవి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతాయి, మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్ కి వద్దాం. సో దీంట్లోనే మనం మన యొక్క టాస్క్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏ ఫీచర్ లో మనం ఏది యూజ్ చేసుకోవాలి అండ్ ఆల్సో మనం రియల్ టైం చేసే వర్క్ కానీ ఆర్ ఎల్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అది మనకి ఎట్లా జనరేట్ చేసి ఇస్తుంది అనేది ప్రతిదీ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఆటోమేషన్ రిలేటెడ్ నేను కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఈ కోర్స్ లో మీకు ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ లో ఉంది. అసలు ఏజెంట్స్ అంటే ఏంటి, ఈ ఆటోమేషన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఈ ఆటోమేషన్స్ క్రియేట్ చేసి దాన్ని లైవ్ ఎట్లా చేయాలి, దాన్ని పబ్లిష్ చేసి మన యొక్క డే టు డే లైఫ్ లో ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఇది మీ యొక్క ప్రాజెక్ట్స్ లో కానీ అండ్ ఇది స్టూడెంట్స్ కి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ దీని నుంచి మనం ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఆటోమేషన్స్ ని వేరే క్లయింట్స్ కి బిల్డ్ చేసి ఎట్లా ప్రొవైడ్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా కోర్స్ లో మీకు ఉంటుంది. ఆల్సో సో ఈ కోర్స్ లో మీరు చూసినట్లయితే డిఫరెంట్ అప్డేట్స్, ప్రతి ఒక్క అప్డేట్ ని డీటెయిల్డ్ వీడియో లాగా తీసి ఈ కోర్స్ లో యాడ్ చేస్తారు అనమాట. సో ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లస్ లైఫ్ టైం అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి. సో ఎవరైతే ఈ ఫస్ట్ 100 లో జాయిన్ అవుతారో వాళ్ళకి లైఫ్ టైం ఏ కొత్త అప్డేట్స్ వచ్చినా, ఇప్పుడు ప్రెసెంట్ క్లాడ్ రీసెంట్ అప్డేట్ కదా, ఈ క్లాడ్ తర్వాత వేరే కొత్త అప్డేట్ ఏది వచ్చినా సరే దాని రిగార్డింగ్ డీటెయిల్డ్ వీడియో తీసి ఇదే కోర్స్ లో యాడ్ చేస్తాం. అట్లా మీకు లైఫ్ టైం న్యూ అప్డేట్స్ అన్ని కూడా యాడ్ చేస్తాము. ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోస్ ని మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది అండ్ కంప్లీట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. కోర్స్ కరికులం అనేది చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసాము. సో మీకు డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ లో డైలీ అప్డేట్స్ అండ్ న్యూ వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇదే కోర్స్ లో మీకు ఏంటంటే ప్రతి ఒక్క అప్డేట్స్ ని యాడ్ చేస్తాం కాబట్టి మీరు ఎవ్రీ అప్డేట్ తోటి అప్ టు డేట్ గా ఉండొచ్చు. లైక్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డింగ్ ప్రాసెస్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాన్ని డే టు డే లైఫ్ లో మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలి లైవ్ లో అన్న దగ్గర వరకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఉంటుంది. అండ్ ఆల్సో ఇదే కోర్స్ లో మీకు లైవ్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఈ ఆటోమేషన్స్ కంప్లీట్ గా బిల్డ్ చేసి దీన్ని ఎట్లా లైవ్ చేసి మనం సెల్ చేస్తున్నాం అనేది కూడా చూపిస్తాం అనమాట. సో ఈ కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆర్ ఎల్స్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఒకటి చాట్, ఇంకోటి కోవర్క్ అండ్ నెక్స్ట్ క్లౌడ్ కోడ్ అన్నమాట. ఇవి ఒక్కో దానికి ఒక్కో రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి చాట్ ఆప్షన్ అండ్ ఇది మీకు ఫ్రీగానే అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు, మీకు ఫ్రీగా ఇది ఉంటుంది. లైక్ మీరు ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే లైక్ చాట్ జీపీటీలో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా ఏ క్వైరీస్ ఉన్నా మీరు జస్ట్ టైప్ చేసి ఎట్లయితే మీ యొక్క క్వశ్చన్స్ ని రిజాల్వ్ చేసుకుంటారో అదే విధంగా ఈ చాట్ ఆప్షన్ హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఈ చాట్ ఆప్షన్ లో మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ ఏవైనా సరే అడగొచ్చు. అండ్ ఆల్సో దీంట్లో ఇక్కడ మీరు చూసుకుంటే కోడ్ ఆప్షన్ ఉంది, రైట్ ఆప్షన్ ఉంది, లెర్న్ అంటే స్టూడెంట్స్ కి ఈ లెర్న్ ఆప్షన్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రమ్ జీమెయిల్ ఇట్లా మీరు డిఫరెంట్ టాస్క్ ఏవైతే ఉన్నాయో అట్లా ప్రతిదీ కూడా మీరు ఇక్కడ సర్చ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఈ చాట్ ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ మీకు చాట్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మీ యొక్క ఆటోమేషన్స్ క్రియేట్ చేయడానికి కానీ మీ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవ్వదు. ఓన్లీ మీరు మీ యొక్క క్వశ్చన్స్ అడగడానికి అండ్ ఏదైనా నాలెడ్జ్ పెంచుకోవడానికి రీసెర్చ్ చేయడానికి ఈ చాట్ ఆప్షన్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ చాట్ లో కూడా మీకు మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, సో మీకు ఫ్రీ దాంట్లో ఇన్ని మోడల్స్ అయితే ఉండవు, ఓన్లీ 2 మోడల్స్ మాత్రమే ఉంటాయి. బట్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఇట్లా మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఆల్సో మీరు ఇక్కడ స్పీచ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే దీన్ని మీరు జస్ట్ క్లిక్ చేసి మీరు స్పీచ్ చేసినట్లయితే ఆ స్పీచ్ ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి మీకు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే జస్ట్ లైక్ మైక్రోఫోన్, మీరు ప్రతిదీ టైప్ చేయకుండా జస్ట్ ఈ మైక్రోఫోన్ ఆన్ చేసుకొని మీరు ఏదైతే చెప్తారో అది కంప్లీట్ గా టెక్స్ట్ ఫార్మాట్ లో వస్తుంది. అండ్ ఆ ప్రాసెస్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ కోవర్క్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఈ క్లౌడ్ కోవర్క్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మీ యొక్క రియల్ టైం టాస్క్ ఏదైనా సరే దీంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఆటోమేషన్స్ బిల్డ్ చేసుకోవటం,
వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవటం అండ్ మీ యొక్క మెయిల్ కనెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ యూట్యూబ్ రిలేటెడ్ టాస్క్ ఇట్లా ఏ టాస్క్ అయినా సరే మీకు ఈ కోవర్క్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ కోవర్క్ లో మీ యొక్క టాస్క్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆటోమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. బికాజ్ ఒక్కో దాంట్లో ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ప్రాంప్ట్ ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే మీకు ఆటోమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ కోవర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ ఆటోమేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఒక పర్టికులర్ ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేయండి. ఈ ప్రాంప్ట్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తుంది క్లియర్ కట్ గా ఉండాలి. మీరు జస్ట్ నాకు ఇది చేసే అది చేసే అంటే మీకు క్లియర్ అవుట్పుట్ రాదనమాట. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి క్లియర్ గా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ రిలేటెడ్ వీడియో ఏదైనా తీయాలనుకుంటున్నాను. సో దీనికి నేనేం చెప్తాను, ఐ వాంట్ టు క్రియేట్ ఎ యూట్యూబ్ వీడియో రిలేటెడ్ టు క్లౌడ్ కోవర్క్. సో ప్లీజ్ ప్రొవైడ్ మీ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ హౌ టు క్రియేట్ దిస్ యూట్యూబ్ వీడియో. ఆల్సో ప్లీజ్ ప్రొవైడ్ మీ కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ ఆల్సో హుక్ పాయింట్ అని చెప్పేసి ఇట్లా కంప్లీట్ గా ప్రాంప్ట్ రూపంలో ప్రొవైడ్ చేయాలి. సో అట్లానే మీ టాస్క్ ఏదైనా సరే ఒక ప్రాంప్ట్ అనేది క్లియర్ గా ఉండాలి. దానికి క్లియర్ గా చెప్పాలి అసలు ఈ టాస్క్ ఏంటి, ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అండ్ ఇది మీకు ఎట్లా వర్క్ అవ్వాలి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా ఒక ప్రాంప్ట్ గురించి ఎట్లా ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ ఏమి ఇచ్చాను, యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. సో మీరు ఏదంటే ఏ టాస్క్ అయినా ఇస్తున్నప్పుడు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా మీరు క్రియేట్ చేయండి అంటే సో దట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ పర్టికులర్ టాస్క్ లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా అనేది మన యొక్క టాస్క్ ఇది కంప్లీట్ చేస్తుంది అనమాట. సో స్టార్టింగ్ ఈ లైన్ తో స్టార్ట్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఏ ఆటోమేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, ఓపెన్ మై మెయిల్ బాక్స్ అండ్ రీడ్ ఆల్ 100 అన్రిప్లైడ్ ఈమెయిల్స్. నా యొక్క మెయిల్ ని ఓపెన్ చేసి ఏవైతే నేను చదవలేదో అండ్ నేను రిప్లై ఇవ్వలేదో ఆ యొక్క మెయిల్స్ అన్నిటినీ చదివి సో దాన్ని ముందు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాను, ఏవైతే మెయిల్స్ కి నేను రిప్లై ఇవ్వలేదో అవి ప్రొఫెషనల్ మెయిల్స్ నాకు డ్రాఫ్ట్స్ లో సేవ్ చేసి ఉంచు అని చెప్పేసి అంటున్నాను. బికాస్ నాకు డ్రాఫ్ట్స్ లో ఉంటే నేను దాన్ని క్లియర్ గా చదువుకొని సో జస్ట్ సెండ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి జస్ట్ నేనేమంటున్నాను, ఫర్ ఏ మెయిల్ దట్ నీడ్స్ ఏ రెస్పాన్స్ డ్రాఫ్ట్ ఏ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ రిప్లై. సో మ్యాచింగ్ ద టోన్ ఆఫ్ అన్ ఒరిజినల్ మెసేజ్ ఒక హ్యూమన్ సెండ్ చేసినట్లు ఉండాలని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏమిస్తున్నారు, డూ నాట్ సెండ్ ఎనీ ఈమెయిల్స్, సేవ్ ఆల్ రిప్లైస్ యాజ్ ఎ డ్రాఫ్ట్స్ ఫర్ మై రివ్యూ. సో నా రివ్యూ కోసం డైరెక్ట్ సెండ్ చేయొద్దు, జస్ట్ డ్రాఫ్ట్స్ లో సేవ్ చేయని చెప్తున్నాను. అండ్ ఇంకా లాస్ట్ ఏమి ఇస్తున్నా, ఇఫ్ ఎనీ ఈమెయిల్స్ ల్యాక్స్ క్లారిటీ ఫ్లాగ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ అసంప్షన్స్. సో దానికి నచ్చినట్లు అది ఎస్యూమ్ చేసి మెయిల్ సెండ్ చేయకు, జస్ట్ మీకు ఏదైతే క్లారిటీ లేదో అది నాకు ఫ్లాగ్ చేసి ఉంచు అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇట్లా ఇప్పుడు నా యొక్క ప్రాంప్ట్ లో క్లియర్ కట్ గా ప్రతిదీ ఉంది కదా. సో అట్లానే మీరు ప్రాంప్ట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రాంప్ట్ అనేది క్లియర్ కట్ గా ఉండేటట్లు చూసుకోండి. సో దట్ మీకు వచ్చే అవుట్పుట్ కూడా అంతే యాక్యురేట్ గా వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాంప్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ మనం ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తాం కదా అండ్ ఆల్సో దానికి మీరు మోడల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క పర్టికులర్ వర్క్ ఏ మోడల్ మీకు చేయాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం అనమాట. సో దానికోసం ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కో మోడల్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓపస్ 4.6. ఇక్కడ చూస్తే మోస్ట్ క్యాపబుల్ ఫర్ అంబిషియస్ వర్క్ అనమాట. సో ఈ ఓపస్ 4.6 ని మీరు ఏదైతే టఫెస్ట్ టాస్క్ లేదంటే మీ ప్రాజెక్ట్స్ ఏవైతే చాలా టఫ్ లెవెల్ ఆర్ అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆర్ మీరు ఏదైతే క్లయింట్స్ కి బిల్డ్ చేయాలనుకుంటున్నారో దానికోసం ఇది యూజ్ చేయండి. బికాస్ ఓపస్ 4.6 లో ప్రతిదీ కూడా డీటెయిల్ గా చేస్తుంది. అది ఫస్ట్ ప్లాన్ చేసి థింక్ చేసుకొని దాని ప్రకారం మనకి వర్క్ ని కంప్లీట్ చేసి ఇస్తుంది అనమాట. బట్ ఈ ఓపస్ 4.6 కి క్రెడిట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతాయి. సో దాని ప్రకారం మీరు ఓపస్ 4.6 వెన్ ఎవర్ యు ఆర్ బిల్డింగ్ ఫర్ యర్ క్లయింట్ ఆర్ మీ యొక్క ప్రాజెక్ట్ కొంచెం కాంప్లెక్సిటీ ఉన్న ఆర్ అడ్వాన్స్డ్ అయినా సరే ఈ ఓపస్ 4.6 ని మీరు యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి సోనెట్ 4.6. ఈ సోనెట్ 4.6 వచ్చేసరికి మీ యొక్క డే టు డే టాస్క్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్స్ కానీ ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఆటోమేషన్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా డిజైన్స్ బిల్డ్ చేయడం ఇట్లా మీ యొక్క స్లాక్ రిలేటెడ్ ఏదైనా సరే డే టు డే టాస్క్ లో ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో వాటి కోసం ఈ సోనెట్ 4.6 ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సోనెట్ 4.6 ఏంటంటే మీ యొక్క డైలీ టాస్క్ కి వర్క్అవుట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హైకు 4.5. ఈ హైకు 4.5 మీకు
క్విక్ గా రెస్పాన్స్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఉంది, అది మీకు క్విక్ గా కంప్లీట్ అయిపోవాలి. సో దానికోసం హైకు 4.5 ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇదేంటంటే మనం ఏదైతే టాస్క్ ఇస్తామో ఆ టాస్క్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైక్ ఇది ఒక పర్టికులర్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో వెళ్ళదు, జస్ట్ టాస్క్ ఇస్తాం కదా, ఇది కంప్లీట్ చేస్తుంది. ఇది ప్లానింగ్, థింకింగ్ మోడ్ చేసుకోవటం ఇదంతా ఉండదు. బికాస్ మీకు రెస్పాన్స్ ఫాస్ట్ గా రావాలంటే అది కూడా రెస్పాన్స్ ఫాస్ట్ గా ప్రొవైడ్ చేయాలి. సో ఈ ప్లానింగ్ మోడ్ ఇదంతా కూడా ఉండదు అనమాట. సో మీరు ఏవైతే సింపుల్ టాస్క్ ఉంటాయో అండ్ మీ యొక్క ప్రాజెక్ట్స్ ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వాలి అనుకుంటారో దానికోసం ఈ హైకు 4.5 ని యూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్టెండెడ్ థింకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే థింక్ లాంగర్ ఫర్ కాంప్లెక్స్ టాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ ఎప్పుడు చేయాలి అంటే మీ యొక్క కాంప్లెక్స్ టాస్క్ ఉంటాయి కదా వాటికి మాత్రమే ఎనేబుల్ చేయండి. ఎందుకంటే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వేలో థింక్ చేస్తుంది అనమాట. సో నార్మల్ గానే ఈ మోడల్స్ అనేవి వర్క్ చేసేటప్పుడు థింక్ చేస్తాయి. అండ్ అదే కాకుండా ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వేలో థింక్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ ఎక్స్టెండెడ్ థింకింగ్ ని ఎనేబుల్ చేయండి. అండ్ దీనికి కూడా మీకు కొంచెం క్రెడిట్స్ ఎక్కువ అవుతాయి. బికాజ్ అది థింక్ చేసేదానికంటే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ గా థింక్ చేసి అది మనల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతుంది, రివర్స్ క్వశ్చన్స్. మీకు ఇది ఏ విధంగా కావాలి, ఇట్లా ఆప్షన్ ఏ కావాలా ఆరెన్స్ ఆప్షన్ బి కావాలా, ఇట్లా మనకి రివర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తుంది. బట్ ఈ ఎక్స్టెండెడ్ థింకింగ్ మీరు ఎనేబుల్ చేసినట్లయితే మనకి 100% యాక్యురేట్ గా కంప్లీట్ చేసి ఇస్తుంది అనమాట. సో దానికోసం మీరు ఎక్స్టెండెడ్ థింకింగ్ ని ఎనేబుల్ చేయండి. లేదు మీకు నార్మల్ ఎవ్రీడే టాస్క్ అనుకుంటే కనుక దానికి ఎక్స్టెండెడ్ థింకింగ్ అవసరం లేదు. సో దానికోసం దీని మీద డిజేబుల్ చేసినట్లయితే ఎక్స్టెండెడ్ థింకింగ్ అనే ఆప్షన్ మీకు డిజేబుల్ అయ్యి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు కనెక్టర్స్ గురించి చెప్పాను కదా, అంటే ఏదైతే టాస్క్ చేస్తున్నామో దాని రిలేటెడ్ మీరు ఇక్కడ కనెక్టర్స్ యాడ్ చేస్తే ఆ యొక్క వర్క్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తుందని చెప్పేసి, సో దాన్ని మీరు మీ యొక్క కనెక్టర్స్ యాడ్ అయ్యిందో లేదో అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసరికి మెయిల్ రిలేటెడ్ ఇస్తున్నాను కాబట్టి నా యొక్క మెయిల్ కనెక్టర్ ని యాడ్ చేయాలన్నమాట. ప్రీవియస్ గా ఆల్రెడీ నేను కనెక్టర్స్ యాడ్ చేశాను కదా, అదే వేలో మీరు ఫస్ట్ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ కి మీరు ఏదైతే కనెక్టర్ యాడ్ చేయాలో దాన్ని యాడ్ చేయడం కోసం జస్ట్ ఇక్కడ కస్టమైజ్ లోకి వెళ్ళండి అండ్ కనెక్టర్స్ లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ కనెక్టర్స్ లోకి వెళ్ళి, సో మీ టాస్క్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ కనెక్టర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ సర్చ్ కూడా చేయొచ్చు, మీకు ఏ కనెక్టర్ అయితే కావాలో దాన్ని సర్చ్ చేసి దాన్ని ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు అది కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లో చూడండి. సో ఇక్కడ మీరు ఏవైతే కనెక్ట్ చేశారో అవన్నీ కూడా ఎనేబుల్ అయి ఉంటాయి. సో నేను వచ్చేసరికి జీమెయిల్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాను కదా, సో అందుకని దీన్ని ఎనేబుల్ చేసుకుంటాను. అండ్ మిగతా కనెక్టర్స్ నాకు అవసరం లేదు కాబట్టి వాటిని డిజేబుల్ చేసుకుంటాను అనమాట. సో ఇట్లా మీ యొక్క కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ యొక్క టాస్క్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అవుతుంది. సో అందుకనే మీరు వన్స్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి ఆ యొక్క కనెక్టర్ అనేది మీకు ఎనేబుల్ అయ్యిందో లేదో అన్న దానికోసం రీచెక్ చేసుకోండి. అండ్ వన్స్ ఇట్లా మొత్తం కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ లెట్స్ గో ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క టాస్క్ అనేది స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ లెట్స్ గో మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని ప్రకారం అది ఇక్కడ చూసారు కదా స్టార్ట్అప్ అవుతుంది అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ నేను ఏదైతే టాస్క్ ప్రొవైడ్ చేశానో ఆ విధంగా నా యొక్క మెయిల్ ని సెర్చ్ చేస్తుంది, సర్చింగ్ జీమెయిల్ అని చెప్పేసి సర్చ్ చేస్తుంది. అండ్ దాని ప్రకారం ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఐ హావ్ ఫౌండ్ 50 ఈమెయిల్స్. సో నేను 50 ఈమెయిల్స్ ఉన్నాయి నా యొక్క ఇన్బాక్స్ లో. లెట్ మీ రీడ్ ద ఫుల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఈచ్ మెయిల్ అని చెప్పేసి వర్క్ ని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా మీరు టాస్క్ ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అది వర్కింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో మన యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఆటోమేటిక్ గా నేను ఏదైతే టాస్క్ ఇచ్చానో దాని ప్రకారం నా యొక్క మెయిల్స్ ని చదివి విత్ ఇన్ సెకండ్స్ లో వాటి యొక్క డ్రాఫ్ట్స్ ను కూడా యాడ్ చేసి ఆటోమేటిక్ గా డ్రాఫ్ట్స్ లో సేవ్ చేసి ఉంచుతుంది అనమాట. అట్లా మీ యొక్క టాస్క్ ఏదైనా సరే ప్రొవైడ్ చేసి జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకో మెయిన్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇక్కడ కింద చూసినట్లయితే వర్క్ ఇన్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రాజెక్ట్స్ తోటి డైరెక్ట్ గా వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో మీ యొక్క పర్టికులర్ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ దాన్ని ఇక్కడ మీరు జస్ట్ ప్రొవైడ్ చేసి ఆ యొక్క ఫోల్డర్స్ మీరు రీరైట్ చేయటమా ఆర్ఎల్స్ దాంట్లో మీరు డిఫరెంట్ టాస్క్ ఏమైనా చేయాలి అదంతా కూడా చేయడానికి ఈ ఆప్షన్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో దానికోసం మీరు వర్క్ ఇన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే మీ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో మీ యొక్క టాస్క్ కంప్లీట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ చూస్ ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను అండ్ నేను ఏదైతే ఫోల్డర్ కావాలనుకుంటున్నానో ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ టాప్ ఫోల్డర్ ఉంది. సో ఈ డెస్క్ టాప్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తాను. సో దట్ ఇది ఎలో పర్మిషన్స్ అని అడుగుతుంది. నేను జస్ట్ ఎలో మీద క్లిక్ చేస్తున్నాను.
సో నా యొక్క డెస్క్ టాప్ ఈ క్లాడ్ యూస్ చేసుకోవడానికి పర్మిషన్స్ అలో చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ డెస్క్ టాప్ ఫోల్డర్ కంప్లీట్ గా ఉంది కదా, ఈ డెస్క్ టాప్ నుంచి నేను ఏవైతే టాస్క్ చేయాలనుకుంటున్నానో దాన్ని మీరు ప్రాంప్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తే ఆ యొక్క ప్రాసెస్ అనేది ఇది స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెస్క్ టాప్ లో నాకు డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఫైల్స్ అన్ని కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ప్రొవైడ్ చేసి అండ్ మొత్తం కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రొవైడ్ చేయాలంటే మొత్తం డెస్క్ టాప్ అంతా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో దానికి ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో ఆ టాస్క్ అన్ని కూడా యాడ్ చేసి ఉంచుతుంది అనమాట. అట్లానే మీరు ఈ యొక్క డెస్క్ టాప్ లో ఏదైనా పర్టికులర్ ఫైల్ ఉంది, ఆ ఫైల్లో మీరు ఏదైనా చేంజెస్ యాడ్ చేయాలి అనుకుంటే ఆ చేంజెస్ యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్ టాప్ లో నాకు ఏదైనా పీపీటీ ఉంది, ఆ పీపీటీ రిలేటెడ్ నాకు ఏదైనా చేంజెస్ యాడ్ చేయి అంటే యాడ్ చేయడం, ఇట్లా డైరెక్ట్ గా ఆ యొక్క ఫోల్డర్ కి వెళ్ళి మనకి ఆటోమేషన్ అనేది ఇది చేస్తుంది అనమాట. సో దానికోసం ఈ యొక్క ఫోల్డర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేస్తే యాడ్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో మీ యొక్క ఫొటోస్ ఏమన్నా రెఫరెన్స్ గా ఉంటే ఆ యొక్క రెఫరెన్స్ ఇమేజెస్ ఇక్కడ ఇచ్చి దాని విధంగా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, సో ఆ డాక్యుమెంట్స్ లో మీరు యాడ్ చేయాల్సిన కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ ని మీరు ఇక్కడ జస్ట్ యాడ్ ఫైల్స్ లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఆ యొక్క ఇమేజ్ అనేది మనకి రెఫరెన్స్ గా యాడ్ అయిపోయింది. అండ్ దీన్ని మీరు ఫర్దర్ గా ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ దీన్ని మీ యొక్క డాక్యుమెంట్ లో యాడ్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ ఈ యొక్క ఫొటోస్ ని మీరు పీపీటీస్ లో యాడ్ చేయాలనుకుంటున్నారా, ఆ విధంగా మీరు ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి లెట్స్ గో మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఇమేజ్ మీరు ఏవైతే రెఫరెన్స్ గా ఇచ్చారో ఆ ఇమేజెస్ ని మీ డాక్యుమెంట్స్ లో గానీ పీపీటీస్ లో గానీ యూజ్ చేస్తుంది అనమాట. సో ఆ పర్పస్ కోసం మనకి ఈ ఫైల్స్ ఆర్ ఫొటోస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. అట్లానే మీ యొక్క ఫైల్స్ ఏవైనా సరే ఇక్కడ మీరు రిఫరెన్స్ గా యాడ్ చేసి వాటిని మీకు నచ్చినట్లుగా ఆటోమేషన్ చేసుకోవటం ఆర్ ఎల్స్ ఎడిట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ స్కిల్స్ లోకి వెళ్ళి స్కిల్ క్రియేటర్ మీద క్లిక్ చేస్తే మీరు దీనికి ఏదైనా స్కిల్స్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు పీపీటీ చేస్తున్నారు అనుకోండి, ఆ పీపీటీ రిలేటెడ్ ఒక స్మాల్ ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీనికి ఏ స్కిల్స్ యాడ్ చేయాలనుకున్నా సరే వాటికి గిట్ హబ్ లింక్స్ ఉంటాయి అనమాట. ఆ లింక్స్ లో డైరెక్ట్ గా వాటికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. డైరెక్ట్ గా దాన్ని ప్రొవైడ్ చేసి ఈ స్కిల్స్ ని మీ యొక్క దాంట్లో యాడ్ చేసుకోండి అంటే యాడ్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పీపీటీ చేయాలనుకుంటున్నా, సో నేను జస్ట్ క్రోమ్ కి వెళ్ళి పీపీటీ స్కిల్స్ గిట్ హబ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. సో వన్స్ ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత నాకు ఈ ఆంథ్రోపిక్స్ రిలేటెడ్ అంటే ఈ క్లాడ్ రిలేటెడ్ స్కిల్స్ ఏవైతే యాడ్ చేయాలో దాని రిలేటెడ్ గిట్ హబ్ లింక్ ఆటోమేటిక్ గా అవైలబుల్ ఉంటుంది. ఇట్లా ప్రతి దానికి గిట్ హబ్ లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఆ యొక్క గిట్ హబ్ లింక్ ని మీరు జస్ట్ కాపీ చేసుకోండి, కాపీ చేసి క్లాడ్ కి వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేసి లింక్ ఇచ్చేసిన తర్వాత ఇది నా యొక్క స్కిల్స్ అన్నమాట. అంటే దీంట్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఒక పీపీటీ ఎలా చేయాలి అనే ప్రతి ఒక్క ఫార్మాట్ ఉంది. సో ఫస్ట్ దీన్ని చదివి ఈ యొక్క స్కిల్స్ అన్నిటిని కూడా ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఉండు, దాని ప్రకారం నా యొక్క టాస్క్ కంప్లీట్ చెయ్యి అని చెప్పేసి మనం ఇవ్వాలన్నమాట. సో ఇట్లా స్కిల్స్ ఇస్తే ఇంకొంచెం యాడ్ ఆన్ పాయింట్ అన్నమాట. ఈ యొక్క మోడల్స్ అండ్ ఆల్సో మన యొక్క ఫైల్స్ ఇవి ఎట్లయితే అప్లోడ్ చేస్తున్నామో ఈ స్కిల్స్ అప్లోడ్ చేసినట్లయితే దీన్ని కంప్లీట్ గా అది చదివి వాట్ రిలేటెడ్ అన్ని కూడా ఇది ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఉంటుంది. అండ్ మీరు దాని పర్టికులర్ టాస్క్ ఏదైతే ఇస్తారో ఆ విధంగా మనకి ఇది యాక్ట్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఈ స్కిల్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్లియర్ కదా స్కిల్స్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందో. మీ యొక్క టాస్క్ ఏదైనా సరే స్కిల్స్ ప్రొవైడ్ చేస్తే ఆ స్కిల్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చదివి ఆ విధంగా మీ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడానికి అనమాట. సో మీ ప్రాజెక్ట్స్ ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో దానికి సింపుల్ గా గిట్ హబ్స్ అవైలబుల్ గా ఉంటాయి. దాన్ని మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ కి వెళ్ళి స్కిల్స్ ఫర్ పీపీటీఓ డాక్యుమెంట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అనే ప్రొవైడ్ చేస్తే గిట్ హబ్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ని కాపీ చేసి దీనికి ప్రొవైడ్ చేసి ఇన్స్టాల్ ఆల్ ది స్కిల్స్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ అంటే ఆ విధంగా మనకి వర్క్అవుట్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ప్లగ్ఇన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరైనా డిఫరెంట్ ప్లగ్ఇన్స్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఇట్లా మీరు క్లాడ్ కోవర్క్ ని యూజ్ చేసుకొని మీ యొక్క డే టు డే టాస్క్ ఆర్ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ ఇట్లా ప్రతిదీ కూడా కోవర్క్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోడ్ ఆప్షన్. ఈ క్లాడ్ కోడ్ ఏంటంటే మీరు ఏదైనా యాప్స్ డెవలప్ చేసుకోవాలన్నా, వెబ్సైట్స్ డెవలప్ చేసుకోవాలన్నా, వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవాలన్నా క్లాడ్ కోడ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే యాప్ చెప్పాలనుకుంటారో ఆ యాప్ యొక్క డీటెయిల్డ్ ప్రాంప్ట్ ని మీరు ప్రొవైడ్ చేయాలి. ప్రీవియస్ గా చెప్పాను కదా ప్రాంప్ట్ ఏ విధంగా ఇవ్వాలని, అట్లా ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేయండి. అండ్ ఇట్లా మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆస్క్ పర్మిషన్ అని, ఆటో యాక్సెప్ట్ ఎడిట్స్ అండ్ ప్లాన్ మోడ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆస్క్ పర్మిషన్స్ అంటే
ఇది ఏ టాస్క్ చేస్తున్నా సరే మీ యొక్క పర్మిషన్ ని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాప్ క్రియేట్ చేయడానికి ఏదైనా థర్డ్ పార్టీ సైట్ ఇది యూజ్ చేస్తుంది. సో అక్కడ మీ యొక్క పర్మిషన్స్ అడుగుతుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ క్లిక్ చేస్తేనే అది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది అనమాట. అట్లా ఇది ఏదైతే థర్డ్ పార్టీవి యూజ్ చేసుకుంటుందో ప్రతి ఒక్క చోట మీ యొక్క పర్మిషన్స్ అడుగుతుంది. మీరు ఎలో చేస్తూనే అది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆటో యాక్సెప్ట్ ఎడిట్స్ అంటే మన యొక్క పర్మిషన్స్ లేకుండా అదే యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో దట్ దీని వల్ల మనం లేకపోయినా జస్ట్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి మనం వేరే ఏది చూసుకుంటున్నా సరే మన యొక్క పర్మిషన్స్ అవసరం లేదు కాబట్టి ఇది కంప్లీట్ టాస్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తుంది అనమాట. అదే ఈ ఆస్క్ పర్మిషన్స్ లో ఏంటంటే అక్కడ ఆగిపోతుంది. అంటిల్ అన్లెస్ మనం ఆ పర్మిషన్స్ ని యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా అక్కడ ఆగుతుంది. అండ్ వన్స్ గ్రాంటెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూ అవుతుంది. ఇట్లా ప్రతి ఒక్క చోట అవసరమైన ప్రతి చోట పర్మిషన్స్ ని అడుగుతానే ఉంటుంది. సో దీనికోసం మీరు చూస్తానే ఉండాలి ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎక్కడ పర్మిషన్స్ రిక్వైర్డ్ అని చూస్తానే ఉండాలి. బట్ ఆటో యాక్సెప్ట్ ఎడిట్స్ దగ్గర మీరు చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి మీరు వేరే వర్క్ చేసుకోవచ్చు. ఇదే యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఇది ఏదైతే మీ యొక్క వర్క్ కానీ ఏదైనా స్మాల్ వర్క్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ క్లయింట్స్ కి బిల్ చేసేటప్పుడు ప్రతిదీ మీరు పిన్ టు పిన్ చూడాలి కాబట్టి మీరు క్లయింట్స్ కి బిల్ చేసేటప్పుడు ఏదర్ ప్లాన్ మోడ్ ని కానీ ఆర్ ఆస్క్ పర్మిషన్స్ మోడ్ ని కానీ ఎనేబుల్ చేసుకోండి. లేదు మీ యొక్క ఓన్ వర్క్ అండ్ మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు అనుకున్నప్పుడు ఈ ఆటో యాక్సెప్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్లాన్ మోడ్ అంటే ప్రతి ఒక్క టాస్క్ ని ప్లాన్ చేసి థింక్ చేసి దాని ప్రకారం మనకి టాస్క్ ని కంప్లీట్ చేసి ఇస్తుంది. సో ఈ ప్లాన్ మోడ్ ని మీరు ఏదైతే వేరే వాళ్ళకి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫైల్స్ ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి అండ్ స్లాష్ కమాండ్స్ అంటే డైరెక్ట్ గా కమాండ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ కమాండ్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్లగిన్స్ యూజ్ చేసుకోవచ్చు, కనెక్టర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మీ ఒక టాస్క్ స్టార్ట్ చేయడానికి మీరు ఏదో ఒక ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ నేను ఒక టాస్క్ ప్రొవైడ్ చేస్తున్నా. దీంట్లో ఒక యాప్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. ఒక ఫుడ్ రిలేటెడ్ యాప్ క్రియేట్ చేయమని సింపుల్ గా ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తున్నా. మీరైతే యాప్ గానీ వెబ్సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు ప్రాంప్ట్ క్లియర్ కట్ గా ఇవ్వండి. సో దట్ మళ్ళీ దాని మీద రీవర్క్ చేయకుండా ఒకేసారి కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇట్లా ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మీకు సెలెక్ట్ ఫోల్డర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు క్లౌడ్ కోడ్ లో ఏదైతే చేస్తున్నారో దానికోసం మీరు ఒక ఫోల్డర్ ని పర్టికులర్ గా ఇవ్వాలన్నమాట. సో నేను ఇట్లా డెస్క్ టాప్ లో ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకొని ఇక నేను ఫుడ్ యాప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నా యొక్క యాప్ కావాల్సిన ప్రతి ఒక్క ఫైల్స్ ప్రతి ఒక్క ఫోల్డర్స్ అంతా కూడా ఈ యొక్క ఫుడ్ యాప్ అనే ఫోల్డర్ నేను ఏదైతే క్రియేట్ చేశానో దాంట్లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. సో దట్ మీరు ఆ యొక్క కోడ్ ఎట్లా ఉంది అండ్ దాంట్లో ఏదైనా ఫర్దర్ చేంజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆ కోడ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతిదీ కూడా మీ యొక్క ఫోల్డర్ లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది అనమాట. సో దానికోసం మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రాజెక్ట్ ని ఇవ్వాలి. అండ్ వన్స్ ఇట్లా ఫోల్డర్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీరు ఏదైనా SSH కనెక్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా రిమోట్ కంట్రోల్ ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చు. వన్స్ ప్రొవైడ్ చేసినాక ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ప్రొవైడ్ చేసిన ప్రాంప్ట్ ప్రకారం మీకు యాప్ వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ యొక్క ఫైల్స్ అన్ని కూడా ఈ ఫోల్డర్ లో సేవ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసరికి క్లౌడ్ కోడ్ యూజ్ చేసుకునే ప్రాసెస్. ఇప్పుడు మీకు క్లియర్ కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు కంప్లీట్ గా అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఇది మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఉండే డిఫరెంట్ ఫీచర్స్ గురించి చెప్పాను. అండ్ అవి మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. దీంట్లో వచ్చేసరికి మీకు క్లౌడ్ గురించి చెప్పాను. బట్ దీంట్లో మనం డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ ని కానీ మనకి నచ్చినట్లుగా ప్రాజెక్ట్స్ కానీ ఆటోమేషన్స్ కానీ వెబ్సైట్స్ యాప్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనే కంప్లీట్ ప్రాసెస్ కానీ ఆర్ఎల్స్ దీని రిలేటెడ్ ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ ఆల్సో లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా సరే నా కోర్స్లో జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. ఆల్సో ఈ క్లౌడ్ అనే కాదు, ఇదే కోర్స్ లో మీకు N8N ఉంటుంది, యాంటీ గ్రావిటీ ఉంటుంది, ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్, ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ అండ్ లైఫ్ టైమ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రెసెంట్ ఇదనే కాదు నెక్స్ట్ ఫ్యూచర్ టూల్స్ ఏ వచ్చినా ఏ కొత్త అప్డేట్స్ వచ్చినా అన్ని కూడా ఈ కోర్స్ లో యాడ్ చేస్తాము విత్ డెడికేటెడ్ సపోర్ట్ అండ్ డీటెయిల్డ్ వీడియోస్ అన్నమాట. సో మీరు AI తోటి అప్ టు డేట్ గా ఉండాలన్నా ఆర్ ఈ AI రిలేటెడ్ మీకు జాబ్స్ కానీ ఆర్ మీరు కంప్లీట్ గా జాబ్ షిఫ్ట్ అవ్వాలన్నా సరే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ 100% మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీని యొక్క డీటెయిల్స్ మీరు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో వెబ్సైట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా
కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. ప్రెసెంట్ కోర్స్ ఆఫర్ ప్రైస్ లో ఉంది విత్ లైఫ్ టైమ్ బెనిఫిట్స్. సో ఎర్లీగా జాయిన్ అయితేనే ఈ యొక్క ఆఫర్ అనేది మీకు వస్తుంది. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని హైప్ చేయండి, బికాస్ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము. సో దానికోసం మీరు జస్ట్ హైప్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.